ఈ సెషన్ ముందు క్లాస్ 10th చాప్టర్ 2 సెట్స్ నుండి ఇంతకుముందు థియరీ చూడడం జరిగింది. ఇందులో మనము సెట్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూడడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్, డూ దిస్, ట్రై దిస్, థింక్ అండ్ డిస్కస్ మొదలగు వాటి నుండి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ తీసుకొని ఇందులో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాబ్లం సెట్స్లో ఇక్కడ మనకు ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 ఇందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి ఏ అనే సెట్లో, అండ్ బి ఈక్వల్స్ టు 1, 2, 3 అప్ టు 8 వరకు ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. దెన్ ఫైండ్ ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. వాట్ డూ యూ నోటీస్ అబౌట్ ద రిజల్ట్? మనకు ఏ యూనియన్ బిని, ఏ ఇంటర్సెక్షన్ బిని కనుక్కొని మన ఆ రిజల్ట్ ఉండి మనం ఏం గుర్తించినాం, మనకేం నోటీస్కి వచ్చింది, మనం ఏమని కాంక్లూజన్ ఇవ్వగలుగుతాం అనేది లాస్ట్ ఒక వాక్యంలో రాయాలి. సొల్యూషన్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 అనేటువంటి ఫస్ట్ ప్రాబ్లం రాసుకున్నాడు. అండ్ బి ఈక్వల్స్ టు 1, 2, 3 అప్ టు 8 వరకు ఎలిమెంట్స్ రాసుకున్నాం. ఇవి మనకు ఇవ్వబడ్డాయి కాబట్టి గివెన్. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే ఏలో ఉన్నటువంటి బిలో ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ను మనం ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. రిపీట్ కాకుండా రాసుకోవాలి. ఇక్కడ 1 రెండిట్లో ఉంది కాబట్టి 1 టైం, 2 కూడా అంతే, సేమ్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 టైం, 3 కూడా 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 టైం, 4 కూడా 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 టైం. ఇక రిమైనింగ్ అన్ని సింగిల్ టైమే ఉన్నాయి కాబట్టి 5, 6, 7, 8ని ఇక్కడ రాయడం జరిగింది. అప్పుడు ఏంటిది ఇది ఏ యూనియన్ బి అని అంటే ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు బి. ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా బిలో ఉన్నాయి కాబట్టి ఈ ఏ అనేది బికి సబ్సెట్ అవుతుంది. ఏ ఇస్ ద సబ్సెట్ ఆఫ్ బి. అప్పుడు ఏ యూనియన్ బి ద ఎలిమెంట్స్, ఆల్ ఎలిమెంట్స్ యొక్క సెట్. ఇవి చూసినట్లయితే మనకు ఇవన్నీ బికి సంబంధించినవి, బిలో ఉన్నాయి కాబట్టి దీని పేరు బి కాబట్టి ఇక్కడ కూడా మనం బి అనే పెట్టాం. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బికి పోదాం. ఇది సెట్ ఆఫ్ కామన్ ఎలిమెంట్స్. దిస్ ఇస్ ద సెట్ ఆఫ్ కామన్ ఎలిమెంట్స్. ఇందులో కామన్గా ఉన్నటువంటి మనకు అబ్జర్వ్ చేసినట్లయితే 4 ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి కాబట్టి 4 ఎలిమెంట్స్ రాసి 1, 2, 3, 4. ఇవి అన్ని ఏ సెట్కు సంబంధించినవి కాబట్టి ఏ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు మన రిజల్ట్ ఏంటిదంటే ద రిజల్ట్ ఫౌండ్ దట్ ఏ యూనియన్ బి నాట్ ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ యూనియన్ బిలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ రాసుకుంటాం కాబట్టి. ఏ ఇంటర్సెక్షన్ బిలో కేవలం కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాసుకుంటాం కాబట్టి ఈ 2 ఎలిమెంట్స్ సెట్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి. సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 2, 3, 5 ఫైండ్ ఏ యూనియన్ పై అండ్ పై యూనియన్ ఏ అండ్ కంపేర్. ఇక్కడ ఫస్ట్ ఏ యూనియన్ పై రాసుకుందాం. ఏ సెట్ రాసిన యూనియన్ పెట్టి పై సెట్ రాసిన. పై సెట్ అనేది నల్ సెట్, ఇందులో ఎలిమెంట్స్ ఉండవు. అప్పుడు ఇందులో ఎట్లాగా ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఇప్పుడు ఈ ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. అంటే ఏ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు 2, 3, 5. ఇక్కడ చూడండి పై యూనియన్ ఏ, ఇది నల్ సెట్, ఇందులో ఏం ఎలిమెంట్స్ ఉండవు. యూనియన్ 2, 3, 5 ఇట్లా అయినా కూడా మళ్ళీ మనము ఏ సెట్నే కన్సిడర్ చేస్తాం 2, 3, 5. మన రిజల్ట్ చూడండి ఏ యూనియన్ పై ఈక్వల్స్ టు పై యూనియన్ ఏ. ఇప్పుడు మనం 2 ప్రాబ్లమ్స్ చూసి నెక్స్ట్ పోదాం. థర్డ్ ప్రాబ్లం. ఇక్కడ థర్డ్ ప్రాబ్లం చూడండి ఎలా ఉందో.
ఇది ఇంటర్సెక్షన్లో ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు యూనియన్లో చూసినాం కదా, ఇప్పుడు ఇంటర్సెక్షన్లో కామన్ ఎలిమెంట్స్. ఇక్కడ ఒకటే సెట్ ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 0, 2, 4 ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ పై అండ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ కామెంట్. ఒకటే సెట్ ఇచ్చిండు, రెండవ సెట్ నల్ సెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ పై మొదటిది చూస్తాను. ఇందులో ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ రాసుకున్నాం. 0, 2, 4 ఇంటర్సెక్షన్ నల్ సెట్. ఇందులో ఎలిమెంట్స్ ఉండవు. ఇప్పుడు ఈ రెండు సెట్లలో మనకు కామన్ ఎలిమెంట్స్ ఏమైనా కనబడుతున్నాయా అంటే ఇందులో అసలే ఎలిమెంట్స్ లేనప్పుడు కామన్ ఎలిమెంట్స్ అనేటివి ఉండవు. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ పై ఈక్వల్స్ టు నల్ సెట్, దిస్ ఈక్వల్స్ టు పై. సెకండ్ ప్రాబ్లం, ఇందులో ఏ ఇంటర్సెక్షన్ ఏ ఇక్కడ రాసుకున్నాం. ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఇంటర్సెక్షన్ మళ్ళీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ చూస్తే మనకు రెండిట్లో సేమ్ ఎలిమెంట్స్ కనబడుతున్నాయి. కాబట్టి 0, 2, 4 అనేటి కామన్ ఎలిమెంట్స్ ఇక్కడ రాసిన. 0, 2, 4 అనేటి ఏకి సంబంధించినవి కాబట్టి దిస్ ఈక్వల్స్ టు ఏ. ఇది మనకు థర్డ్ ప్రాబ్లం. ఫోర్త్ ప్రాబ్లం మొదలు. ఫోర్త్ ప్రాబ్లంలో కూడా మనకు ఏ సెట్ ఇవ్వడం జరిగింది. అన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. 2, 4, 6, 8, 10 అండ్ బి ఇందులో 3 మల్టిపుల్స్ ఇవ్వడం జరిగింది. 3, 6, 9, 12, 15. ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. ఇందులో రెండు కనుక్కుందాం. ఏ మైనస్ బి కనుక్కోవాలి, బి మైనస్ ఏ కనుక్కోవాలి. సొల్యూషన్ ఏ మైనస్ బి తీసుకుందాం. ఫస్ట్ వన్ ఏ సెట్ను రాసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఏ సెట్ను యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ రాసుకున్నాను. మైనస్ బి రాసుకోవాలి కదా, ఇప్పుడు బిని రాసుకున్నాం. బి సెట్ కూడా కంప్లీట్ రాసుకున్నాం. ఎలిమెంట్స్ ఇన్ ఏ నాట్ ఇన్ బి. ద ఎలిమెంట్స్ ఇన్ ఏ నాట్ ఇన్ బి అనేది మనది ఏ మైనస్ బి చెప్తుంది. కాబట్టి ఏలో ఉండి బిలో లేనివి ఏంటి? ఏలో ఉంది, బిలో లేదు కాబట్టి రాసుకున్నా. 4 ఏలో ఉంది, బిలో లేదు కాబట్టి రాసుకున్నా. ఈ 6 అనేది చూడండి రెండిట్లో ఉంది, మనకు అవసరం లేదు. 8 ఏలో ఉంది, బిలో లేదు రాసుకున్నా. 10 ఏలో ఉంది, బిలో లేదు రాసుకున్నా. అంటే ఏలో ఉండి బిలో లేని వాటిని అన్నింటిని రాసుకున్నా నేను. రాసుకుంటే మనకు ఏ మైనస్ బి వచ్చేసింది. తర్వాత బి మైనస్ ఏకు పోదాం. ఇక్కడ బి చూడండి, బి సెట్ను రాసుకున్నా. మల్టిపుల్స్ ఆఫ్ 3 యొక్క మల్టిపుల్స్ అన్నిటిని రాసుకున్నాను ఇక్కడ. ఇదే మన ముందు బిని రాసుకున్నాం. మైనస్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాసుకున్నాం. ఇప్పుడు ద ఎలిమెంట్స్ ఇన్ బి నాట్ ఇన్ ఏ. ఏలో ఈ బిలో ఉండాలి, ఏలో ఉండద్దు, అటువంటి వెతుకుదాం. 3 బిలో ఉంది, ఏలో లేదు రాసుకున్నాం. 6 రెండిట్లో ఉంది, మనకు అవసరం లేదు. 9 బిలో ఉంది, ఏలో లేదు రాసుకుందాం. 12 ఇందులో బిలో ఉంది, ఏలో లేదు రాసుకుందాం. 15 బిలో ఉంది, ఏలో లేదు రాసుకుందాం. ఇప్పుడు బి మైనస్ ఏ ఈక్వల్స్ టు 3, 9, 12, 15. ఇది మన ఫోర్త్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం ఫిఫ్త్ ప్రాబ్లం. ఇక్కడ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ప్రాబ్లం ఇది. ఇందులో మనకు బిల్డర్ ఫాము, రోస్టర్ ఫాము అనేటివి మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం జరిగింది. ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది ప్రాబ్లాన్ని. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. లెట్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్. ఏ అనే సెట్ ఏం చెప్తుందంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎక్స్ అయితే ప్రతి ఎక్స్ ఒక న్యాచురల్ నెంబర్. తర్వాత బి ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ యాన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్. ఇందులో ఉన్నదన్నీ కూడా ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. సి తీసుకుందాం. సి ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ యాన్ ఆడ్ న్యాచురల్ నెంబర్. తర్వాత ఫోర్త్ సెట్ కూడా ఇవ్వడం జరిగింది. డి ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్.
ఇందులో ప్రైమ్ నెంబర్ సెట్ ఉంటుంది. ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి కామా బి ఇంటర్సెక్షన్ సి కామా ఏ ఇంటర్సెక్షన్ సి కామా ఏ ఇంటర్సెక్షన్ డి అండ్ సి ఇంటర్సెక్షన్ డి అన్ని ఇంటర్సెక్షన్లలోనే కనుక్కోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ మనదంతా కూడా సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది. ఈ 4 కూడా సెట్ బిల్డర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. వాటిని మనం రోస్టర్ ఫామ్లోకి రాసుకోవాలి. ఫస్ట్ ఐడియా మనం చేయాల్సినటువంటి ఫస్ట్ ఐడియా ఏంటంటే ఇక్కడ సొల్యూషన్లో గివెన్ సెట్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెట్ బిల్డర్ ఫామ్, కన్వర్టింగ్ దెమ్ ఇంటూ రోస్టర్ ఫామ్. వాటిని మనం రోస్టర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకుంటేనే ప్రాబ్లం చేయగలుగుతాం, లేకపోతే చేయడం రాదు. ఇప్పుడు ఫస్ట్ది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటున్నాం కాబట్టి ఏ ఈక్వల్స్ టు 1, 2, 3 అప్ టు ఇన్ఫినిటీ. ఇది ఇన్ఫినిట్ సెట్, ఎన్నైనా రాసుకోవచ్చు. కానీ 3 రాసి 3 డాట్స్ పెట్టిన తర్వాత బి సెట్ని తీసుకుంటే ఇది అండ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్, ఈవెన్ నెంబర్స్ని తీసుకోవాలి. 2, 4, 6, 8, 10, 12 ఎట్సెట్రా. తర్వాత సీన్ చూసినట్లయితే అండ్ ఆడ్ న్యాచురల్ నెంబర్, ఆడ్ నెంబర్స్ ఏంది 1, 3, 5, 7, 9 ఎట్సెట్రా, ఆడ్ నెంబర్స్. డి ఏం చెప్తుంది? ప్రైమ్ నెంబర్స్ ఏంది 2, 5, 7, 11. ఇందులో 9 రాదు. 9 ఇందులో ఆడ్ నెంబర్స్లో వస్తుంది. 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 2, 5, 7, 11, 13 ఎట్సెట్రా. ఇప్పుడు మనము సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్నటువంటి దాన్ని ప్రాబ్లంను రోస్టర్ ఫామ్లోకి రాసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుందాం. ఏబిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఏంటి? ఇక్కడ 2 ఉన్నాయి. ఏ బి కామన్ ఎలిమెంట్స్ చూడండి, ఇందులో 1 లేదు, కామన్గా 2 ఉంది కాబట్టి 2 రాసుకోవచ్చు. 3 లేదు, రాసుకో. తర్వాత 4 వస్తుంది, 4 ఇందులో ఉంది, రాసుకుంటాం. 5 ఇందులో ఉంటుంది కానీ ఇందులో ఉండదు. తర్వాత 6 ఇందులో ఉంటుంది, ఇందులో కూడా ఉంది అంటే 6 కూడా రాసుకుంటాం. అంటే మనకు ఈ రెండింటిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ 2, 6, 8, 2, 4, 6, 8, 10 అని ఈ విధంగా మనకు అన్ని కూడా ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ వస్తాయి. ఇది సెట్ ఆఫ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. దిస్ ఈక్వల్స్ టు బి. నెక్స్ట్ బి ఇంటర్సెక్షన్ సి తీసుకుందాం. బి ఇది ఈ సెట్, ఇది సి సెట్. బి ఇంటర్సెక్షన్ సి. ఇందులో మనకు కామన్గా ఏముంటాయి చూద్దాం. ఇదంతా ఈవెన్ నెంబర్ సెట్, ఇది ఆడ్ నెంబర్ సెట్. ఇందులో కామన్గా ఏమి ఉండవు. రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ మనకు కనబడవు, ఎందుకంటే ఇది ఈవెన్ నెంబర్ సెట్, ఇది ఆడ్ నెంబర్ సెట్ కాబట్టి మనకు కామన్గా ఏమి ఉండవు. అంటే బి 2, 4, 6, 8, 10 ఈ విధంగా వస్తాయి ఇంటర్సెక్షన్. ఇది 1, 3, 5, 7, 9 ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఉండవు. దేర్ఫోర్ దిస్ ఇస్ ఏ నల్ సెట్ కాబట్టి దీని పై అని సూచించాం. తర్వాత ఏ ఇంటర్సెక్షన్ సిని తీసుకుందాం. ఏ ఇంటర్సెక్షన్ సి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది. దాన్ని మళ్ళీ ఇక్కడ రాసుకుంటాం మనం. ఏ సెట్ న్యాచురల్ నెంబర్ సెట్, సి సెట్ ఆడ్ నెంబర్ సెట్. అంటే ఏ ఇంటర్సెక్షన్ సి చూసినట్లయితే మనకు ఇందులో కామన్ కనబడేది 1 కామన్ కనబడుతుంది, 3 కామన్ కనబడుతుంది. నెక్స్ట్ ఇందులో 4 వస్తుంది, 4 ఉండదు. తర్వాత 5 వస్తుంది, ఇందులో ఉంటుంది 5. అంటే ఈ విధంగా ఇందులో న్యాచురల్ నెంబర్స్లో ఉన్నటువంటి ఆడ్ నెంబర్స్ అన్నిటినీ మనం సెట్గా రాసుకుంటాం. అంటే 1, 3, 5, 7, 9. దిస్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. కాబట్టి ఇది సి, కాబట్టి ఇది సిగానే. ఏ ఇంటర్సెక్షన్ డిలో చూసినప్పుడు ఆల్ ప్రైమ్ నెంబర్స్ వస్తాయని మనం అనుకున్నాం,
ఎందుకంటే ఇందులో ఉన్న అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నటువంటి అన్ని ప్రైమ్ నెంబర్స్ కామన్గా ఉంటాయి కాబట్టి ఇది సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. దిస్ ఈక్వల్స్ టు డి. ఈ విధంగానే సి ఇంటర్సెక్షన్ డిని కూడా మనం కనుక్కోవచ్చు. ఇందులో కేవలం అన్ని కామన్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమే ఇది. ఇందులో మనం కొద్దిగా డిఫరెన్స్ ఏముందంటే సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్న వాటిని మనం రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేసి ప్రాబ్లం చేయాలి. అందులో మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మనము ఇంటర్సెక్షన్ కామన్ ఎలిమెంట్స్, సెట్ ఆఫ్ కామన్ ఎలిమెంట్స్ మాత్రమే కనుక్కుంటాం. ఇప్పుడు కార్డినాలిటీ ఆఫ్ ఎ ఫైనైట్ సెట్. కార్డినాలిటీ ఆఫ్ ఎ ఫైనైట్ సెట్ అంటే మనం ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పడం. ఫైనైట్ సెట్ అంటే కొన్ని ఎలిమెంట్స్ ఉన్న సెట్ను మాత్రం ఫైనైట్ సెట్ అంటాం. అంటే మన కౌంటేబుల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, అటువంటి వాటికి మాత్రమే కార్డినాలిటీ ఉంటుంది. ఇన్ఫినిటీ సెట్స్కు కార్డినాలిటీ ఉండదు. ఇక్కడ కార్డినాలిటీ మీన్స్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఫైనైట్ సెట్. కార్డినాలిటీ అనేది మనకు ఫైనైట్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్తుంది. ఇప్పుడు ద కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ ఏ ఈజ్ డినోటెడ్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. ఈ విధంగా రాస్తాం అన్నట్టు. చదవడం ఏంటిది? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. ఏ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అది చెప్తుంది అన్నట్టు. చూడండి ఎగ్జాంపుల్. బి ఈక్వల్స్ టు 6, 7, 8, 9, 10. బి అనే సెట్లో 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఈక్వల్స్ టు 5. ఇప్పుడు ఈ 5 అనేది కార్డినాలిటీ. ఈ కార్డినాలిటీని బికి సంబంధించిన సెట్ కాబట్టి ఈ విధంగా మనం దీన్ని చదువుతాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఈక్వల్స్ టు 2, 4, 6, 8. ఇందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈ ఈక్వల్స్ టు 4. ఈలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం దాని యొక్క కార్డినాలిటీ చెప్తుంది, 4 అని చెప్తుంది. ఇక్కడ మీకు గుర్తుండడానికి ఇక్కడ రాయడం కూడా జరిగింది. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈ గుర్తును మనము నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈ అని చదువుతాం. దీన్ని ఏమని చదువుతాం? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి అని చదువుతాం. బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ సంఖ్య. ఇది ఈలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ సంఖ్య. నెక్స్ట్ సెకండ్. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5, b equals to 2, 4, 6, 8, then find number of elements in A union B and number of elements in A intersection B. What is the relationship between number of elements in A, number of elements in B, number of elements in A union B and number of elements in A intersection B? అంటే ఇక్కడ ఇచ్చినటువంటి కార్డినాలిటీ దీన్ని బేస్ చేసుకుని మనం దీని మీద అప్లికేషన్ చేస్తాం. యూనియన్కు ఇంటర్సెక్షన్కి అప్లికేషన్ చేస్తాం. చూడండి ఇక్కడ చూడండి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఈజ్ ఈక్వల్ టు 5. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈ ఈజ్ ఈక్వల్ టు 4. ఇక్కడ కూడా అదే విధంగా రాసుకుంటాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఎన్ని? 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఈక్వల్స్ టు 4. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం కావాలి మనకు? యూనియన్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? ముందు ఏ యూనియన్ బి రాసుకుందాం. ఎందుకంటే ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో తెలుసుకోవాలి కాబట్టి ఏ యూనియన్ బి రాసుకోవాలి. ఏ యూనియన్ బి రాసుకుంటే ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని రాసుకుంటాం, అదేవిధంగా బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని రాసుకుంటాం. కానీ ఏది కూడా 2 times రిపీట్ కాకుండా. అంటే 1, 2, 3, 4, 5, 6, 7 లేదు 8. దిస్ గివ్స్
నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. ఇంతకుముందు ఒకే సెట్ ఉంటే ఆ ఒక్క లెటర్ మాత్రమే చదివాం, కానీ ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ సెట్స్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇంటర్సెక్షన్లో ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కూడా కావాలి. ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 2 కామన్ ఎలిమెంట్, నెక్స్ట్ 4 కామన్ ఎలిమెంట్. ఏం లేవు కామన్ ఎలిమెంట్స్. ఆ రెండింటిని రాసుకుందాం. 2, 4. ఇట్ గివ్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు 2. మనం చూద్దాం ఒక్కసారి, ఈ మధ్య రిలేషన్షిప్ చూద్దాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి, ఈ రెండిట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ సంఖ్యను మనం యాడ్ చేద్దాం. ఏ యూనియన్ బిలో 7 ఉన్నాయి, ఏ ఇంటర్సెక్షన్ బిలో 2 ఉన్నాయి. ఇది అపోజిట్ అయింది. ఏ యూనియన్ బిలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి is 7, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి is 2. 7 + 2 9. Number of elements in A is 5. Number of elements in B is equal to 4. Equal to 7 + 2 9. 5 + 4 9. ఇప్పుడు నెక్స్ట్ పోదాం. ఇందులో మనము ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్, ఏలో బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్కు ఎటువంటి సంబంధం లేదు, కామన్ ఎలిమెంట్స్ అనేటివి ఏం లేవు, వాటిని డిస్జాయింట్ సెట్స్ అంటాం. దెన్ హౌ యూ కెన్ ఫైండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి? ఈ రెండు డిస్జాయింట్ సెట్స్ అయినప్పుడు నువ్వు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బిని ఎలా కనుక్కుంటావు? చూడండి. సొల్యూషన్: ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్, ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్, ఇందులో కామన్ ఎలిమెంట్స్ అనేటివి ఉండవు కాబట్టి మనకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ సంఖ్యను బిలో ఉన్న ఎలిమెంట్స్ సంఖ్యను కలుపుకుంటే మనకి ఇది వచ్చేస్తుంది. ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ 0, పై నల్ సెట్ అది, వేర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ దీని ముందు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఇక్కడ రావాలి. ఇక్కడ అది మనం రాయలేదు. ఎందుకు రాయలేదు? అది నల్ సెట్, అందులో ఎలిమెంట్స్ లేవు కాబట్టి అది రాయలేదు. దట్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. అంటే ఇక్కడ మనకు ప్రిన్సిపల్ మొత్తం నేను రాయలేదు. దీని ముందట మనం ఇంతకుముందు చూసినటువంటి ప్రాబ్లంలో అది ఉంది. నెక్స్ట్, ఇఫ్ ఈజ్ అని పడ్డది. ఇఫ్ ఎంటీ సెట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్, ఈజ్ ఎంటీ సెట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్. ఎంటీ సెట్ అనేది ఫైనైట్ సెట్ అవుతుందా? ఇక్కడ మనకు అసలే ఎలిమెంట్స్ లేనటువంటి సెట్ను ఫైనైట్ సెట్ అంటామా? ఇది లాజిక్. ఈజ్ దిస్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్? వై? ఇక్కడ ఇచ్చినటువంటి ఈజ్ ఎంటీ సెట్ ఈజ్ ఎ ఫైనైట్ సెట్, ఒకవేళ ఇది ఫైనైట్ సెట్ అయినట్లయితే ఇది ట్రూనా ఫాల్సా? అయితే ట్రూ అని, కాకపోతే ఫాల్స్ అని రాదు. వై? ఎందుకు కూడా చెప్పాలి. అప్పుడు సొల్యూషన్: ఎస్, ఇది ఫైనైట్ సెట్ అవుతుంది. ఎంటీ సెట్, ఎంటీ సెట్ అంటే పైతో సూచించేటువంటిది నల్ సెట్. దీంట్లో ఎలిమెంట్స్ అనేటివి ఉండవు. ఇట్ ఈస్ ఎ ఫైనైట్ సెట్. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చెప్పండి అని అడిగినాం అనుకో, అప్పుడు 0 అంటాం మనం. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎంటీ సెట్ ఈజ్ 0. అంటే దాన్ని మనం ఒక నెంబర్తో చెప్తున్నాం. 0 ఎలిమెంట్స్ ఉన్నాయి, అందులో ఎలిమెంట్స్ లేవు అని అర్థం. కాబట్టి దిస్ ఈజ్ ద ఫైనైట్ సెట్. యాక్చువల్గా అందులో ఎలిమెంట్స్ లేనప్పుడు మనం 0 చెప్తాం. కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎంటీ సెట్ ఈజ్ 0. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎ ఫైనైట్ సెట్. థర్డ్ ప్రాబ్లం, ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎంటీ సెట్స్? జస్టిఫై యువర్ ఆన్సర్. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ మనకు రిపీటెడ్, ఎగ్జామ్లో చాలాసార్లు రిపీట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇవి. ఈ రెండిట్లో ఏది ఎంటీ సెట్?
A equals to x such that x square is equal to 4 and 3x is equal to 9. ఇది ఒక ప్రాబ్లం. A అనే సెట్. తర్వాత రెండవది ఏమిటంటే ద సెట్ ఆఫ్ ఆల్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ ప్లేన్ హ్యావింగ్ సమ్ ఆఫ్ దేర్ 3 యాంగిల్స్ లెస్ దెన్ 180 degrees. యాక్చువల్గా ఏ ట్రయాంగిల్ అయినా కూడా మనకు 180 degrees ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉండదు. కానీ ఇక్కడ ఏ ట్రయాంగిల్ అయితే లెస్ దెన్ 180 degrees ఉంటుందో వాటి యొక్క సెట్ రాయండి అన్నాడు. అంటే ఏదైనా 180 degrees ఉంటుంది. 180 degrees కంటే లెస్ ఉండేటువంటి ట్రయాంగిల్ ఉండదు. ఇక్కడ దీన్ని మనము సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది, దీని రోస్టర్ ఫామ్లోకి ముందు మెన్షన్ చేద్దాం. రైట్ ఇన్ ద రోస్టర్ ఫామ్. ఫస్ట్ దాని ఆన్సర్ చూడండి. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. x is equal to root 4. Root 4 nothing but 2. ఇది చూడండి 3ని ఎంతతో మల్టిప్లై చేస్తే మనకు 9 వస్తుంది. x is equal to 3 అంటే 2, 3. ఈ ఇందులో మనకు 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి 2 అనే ఎలిమెంట్ ఉంది, ఇంకోటి 3 అనే ఎలిమెంట్ ఉంది. కానీ సెకండ్ బిల్డర్ ఫామ్లో ఈ 180 degrees కంటే తక్కువగా ఉండేటువంటి 3 యాంగిల్స్ కలిసిన ట్రయాంగిల్ ఉండదు. దేర్ఫోర్ no such type angles, therefore second one is empty set. సెకండ్ వన్ అనేది ఎంటీ సెట్. ఇందులో ఈ రెండిట్లో ఏది ఎంటీ సెట్ చెప్పుకున్నారు కదా ప్రాబ్లంలో, అదే మనం చెప్తున్నాం ఇక్కడ. సెకండ్ వన్ ఇస్ ద